కండువాలు ఇవ్వండి, కార్యకర్తలు కండువాలు ఇవ్వండి తొందరగా. వైసీపీ జెండాలో హలో, చప్పట్లు కొట్టి అభినందిస్తామా? చీరాల క్యాండిడేట్ చిరంజీవి గారు ముందుకు రావాల్సి కూర్చున్నాము. ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ తొందర రావాలా. నెక్స్ట్ అద్దంకి గోపి సుబ్బారావు గారు, అద్దంకి సుబ్బారావు గారు బాపట్ల క్యాండిడేట్. దాని తర్వాత గుండ మణికుమార్ గారు. రెడీగా ఉండండి, చప్పట్లు కొట్టి అభినందించాలి. ప్లీజ్ సపోర్ట్ చేయాలి మీరు అందరూ. కోసాగుడికి వచ్చినటువంటి యారగడ్ల సింగారావు గారు, యారగడ్ల సింగారావు గారు. మీడియా వారికి అందరికీ నమస్కారం. యేసుపదం గారికి, రవి గారికి, అమ్మాని గారు, సుభాష్ గారు, సుభాకర్ గారు, ఇంకా ఇప్పుడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, సోదరిమణులు కూడా పేరు పేరున, ఇంకా కూర్చున్నటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరున నా నమస్కారం. అయితే నిన్ననే నన్ను మన ప్రీతమ నాయకుడు నేషనల్ లీడర్ అయినటువంటి డిఏ పాల్ గారు మన ప్రజాశాంతి పార్టీకి కౌంటర్ అభ్యర్థి నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించారు. పాల్ గారికి, వారికి అడ్వైజ్ చేసిన వారికి పేరు పేరున నా ధన్యవాదాలు. కాకపోతే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను మామూలుగా వాడుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో ఉంటే మరుసటి రోజు విజయనగరంలోనో శ్రీకాకుళంలోనూ ఉండేవాడిని. ఏ బై ఎలక్షన్ వచ్చినా బాగుమోదు, ఏ ఎలక్షన్ వచ్చినా బాగుమోదు. బీజేపీలో కూడా మొదటి నుంచి బీజేపీ, టీడీపీ కొత్త పార్టీలు కాబట్టి, మిత్రపక్షాలు కాబట్టి రెండు కండవులు వేసుకునేది రెండు పార్టీలకు తిరిగారు. ఇక బీజేపీ అయితే ఇంకా కొంచెం ముందుకేసి 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయాలి. లాస్ట్ది అండమాన్. అసలు అండమాన్ అంట అని పుస్తకాలు చదివినాం, వాళ్ళు మీరు చెప్తున్నాం. కానీ నేను అండమాన్ పోతున్నాను, ప్రచారానికి పోతున్నాను ఊహించాలని. అలాంటిది అండమాన్ పోయి అక్కడ కూడా పార్టీని గెలుస్తుంది. నేను ఎక్కడికి పోయినా 99.9% విజయమే ఉంటుంది. అట్లా జరిగింది మొన్నటి వరకు. ఇంకా ఇప్పుడు ఒక అతను మొన్న అన్నాడు, నేను బై ఎలక్షన్లో ప్రచారం చేస్తుంది, ఆ ప్రచార రథం మీద నుండి ఇటు నుంచి పడితే అటు నుంచి దూకేవాడిని. టక్కన దూకి కలిసి సెకండ్ నుంచి టక్క ఆ ఫోటో దిగి మళ్ళా టక్కనే ఎక్కేవాడిని. మొన్న అన్నాడు ఆయన, అసలు నువ్వు బై ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రచార బండి మీద నుంచి ఎటు నుంచి పడితే అటు దూకేవాడు కదా, ఇప్పుడు దూకుతావాళ్ళు. ఇప్పుడు దూకే నడిపిస్తాయా? 25 సంవత్సరాలు
మోటార్ ఇంజిన్ పాలిటిక్స్లోకి వస్తాయని చెప్పిన. అట్లా ఇప్పుడు అంత అక్కడ స్పీడ్ లేకపోయినా బాబు మోహన్ ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి ఇవన్నీ చేస్తాను, కష్టపడతాను, అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజాశాంతి పార్టీ తరఫున నా వంతు కృషి తప్పకుండా చేస్తానని అక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక్కడ స్టార్ క్యాంపెయిన్గా విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు తక్కువ టైం కూడా ఉంది. ఈ తక్కువ టైంలో మ్యాక్సిమంగా అక్కడ నేను పోటీ చేస్తున్నాను వరంగల్ నుంచి కనుక నేను అక్కడ చూడాలి. ఎంపీ అనేసరికి 7 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 4 మండలాలు, 5 మండలాలు, 6 మండలాలు కూడా ఉంటాయి. నా నియోజకవర్గం అయితే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం 10 మండలాలు. 10 మండలాలు కూడా నేను తిరిగేవాడిని. అదొక భాగం. ఇంకా ఇవాళ ఈ ప్రజాశాంతి పార్టీలో చేరిన సోదరులతో కొందరు తమ్ముడు చాలాసేపు చేస్తున్నాను. అక్కడ కంప్లీట్ చేసి నా లంచ్ అని అంటే లంచ్ నా ప్రెస్ మీట్ అయినాక నేను లంచ్ అని పెట్టాను. అంటే నేను మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కండవలు పార్టీలకు ఆహ్వానించాను. ఇప్పుడు ఈ పార్టీలో చేరిన